మద్యం సేవించి రాజీవ్ రహదారిపై అతివేగంతో వెళ్తూ ట్రాఫిక్ కోన్లను ఢీకొన్న ఓ లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్ళక తప్పదని పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. మంగళవారం రోజున రాత్రి కట్టెలోడుతూ వెళ్తున్న లారీని డ్రైవర్ ప్రమాదకరంగా నడుపుతూ ట్రాఫిక్ కోన్లను ఢీకొంటూ వెళ్లడాన్ని గమనించిన ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ వెంబడించి మరీ ఆ లారీని నిలిపివేయించారు. లారీ డ్రైవర్కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా అతిగా మద్యం సేవించినట్లు గుర్తించామన్నారు. ఖమ్మం నుండి కాగజ్ నగర్కు కట్టెల్లోడుతో తీసుకెళ్తున్న మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరుస్తామని, గతంలో సుల్తానాబాద్ శివార్లో కట్టెల్లోడు తీసుకెళ్తున్న లారీ డ్రైవర్ అతిగా మద్యం సేవించి డివైడర్లను ఢీకొట్టగా భారీ ప్రమాదానికి కారణమయ్యారని, ఇకపై తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు వాహనం నడిపే వారిని కోర్టులో హాజరుపరుస్తామని, జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ని అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా అతిగా మద్యం సేవించినట్లు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.